ఆఖరి దినాల్లో அதிகமாய் எதற்காக ஜெபித்தார்கள். యేసన్న గారు దానికోసమే ప్రార్థన చేస్తా వచ్చారు. இன்றைக்கு உங்க மேடையில 5 యేసన్నాக்களை நீங்கள் பார்க்கிறீர்கள். ఇప్పుడు ఈ వేదిక మీద మీరు 5 యేసన్నను చూశారు. முதல்ல ஒரே ஒரு యేసన్నా இருந்தாங்க. మొట్టమొదట ఒక్క యేసన్న ఉండేవారు. இப்பொழுது 5 యేసన్నాக்களை கர்த்தர் எழுப்பி ఇప్పుడు கொடுத்திருக்கிறார். 5 యేసన్నల్ని ప్రభు లేవనెత్తి మీకు అనుగ్రహించారు. பாஸ்டர் ஆபிரகாம் அவங்களுக்காக ஆண்டவருக்கு ஸ்தோத்திரம். పాస్టర్ అబ్రహాం గారిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. பாஸ்டர் ஜான் வெஸ்லி அவர்களுக்காக ஆண்டவருக்கு పాస్టర్ ஸ்தோத்திரம். జాన్ వెస్లీ గారిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. பாஸ்டர் ராஜு அவர்களுக்காக ஆண்டவருக்கு ஸ்தோத்திரம். పాస్టర్ రాజు గారిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. பாஸ்டர் ரமேஷ் அவங்களுக்காக ஆண்டவருக்கு ஸ்தோத்திரம். పాస్టర్ రమేష్ గారిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. பாஸ்டர் ஃப்ரெட்டி அவங்களுக்காக ஆண்டவருக்கு ஸ்தோத்திரம். పాస్టర్ ఫ్రెడిపాల్ గారిని బట్టి ప్రభువును స్తుతించాలి. நான் முன்பு இந்த ஒளியத்துக்காக ஜெபிக்கும் போது ஏசன்னா பிரதருக்காக மட்டும் ஜெபம் பண்ணுவாங்க உயிரோடு இருக்கும்போது. నేను యేసన్న గారు సజీవులుగా సేవ చేసే రోజులు ఆయన ఒక్కడి కోసమే ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. இப்பொழுது இந்த ஹோசன்னா ஊழியத்துக்காக ஜெபிக்கும் போது இந்த 5 பேருக்காக நான் ஜெபிக்கிறேன். ఇప్పుడు నేను ప్రతిరోజు హోసన్నా మినిస్ట్రీస్ కోసం ప్రార్థన ప్రారంభిస్తే ప్రతిరోజు ఈ 5 సేవకుల కొరకు ప్రార్థన చేస్తాను.